హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడలో బందర్ బస్ స్టాండ్కి వెళ్ళి మనం సిటీ బస్సు యొక్క సీజన్ పాస్ అంటే సిటీ బస్సులో తిరగడానికి మనకి పాస్ని తీసుకోవాలనుకుంటున్నాను. అది తీసుకుంటానికి విజయవాడ బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇది సిటీ బస్ స్టాండ్ నుంచి మనం బస్ స్టాండ్ లోపల వెళ్ళే దారి అనమాట. ఇది ఇలా మనం సిటీ బస్ దిగి ఇక్కడ ఇలా నందమూరి తారక రామారావు బస్ స్టాండ్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కూడా అంటారు దీనికి. ఇక్కడ మనకి ఈ బస్సు యొక్క బస్ స్టాండ్ మనకి ఎప్పుడు ప్రారంభించారు అనేది ఇక్కడ శిలాఫలకాలు 2 కనబడతాయి మనకి వెళ్ళేటప్పుడు. నందమూరి తారక రామారావు గారిచే తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణము ప్రారంభోత్సవము 1983లో అని ఇక్కడ ఒక శిలాఫలకం ఉంటే, ఇక్కడ టంగుటూరి అంజయ్య గారి ఈ సమూహమునకు శంకుస్థాపన 1981లో జరిగినట్టు మన ఒక శిలాశాసనం ఇక్కడ కనపడుతుంది. టంగుటూరి అంజయ్య, కోణిజేటి రోసయ్య గారిచే చేయబడిందని ఈ శిలాఫలకాలు మనం దాటుకుంటూ లోపలికి వెళ్తే ఈ లోపల మనకి టికెట్లు ఇచ్చే బుకింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇలా ఇలా మనకి పెద్ద ప్లేస్ కనపడుతుంది. ఆ మెట్లెక్కి మనం పైకి ఎక్కాలి. ఇది ఎక్కడ అని మీరు చూడండి. ఇది ఇక్కడ మనకి టిఫిన్ సెంటర్ కనబడుతుంది కదా, దాని ఎదురుగుండా ఇది. ఇలా మెట్లు పైకి ఎక్కి మనం వెళ్తే అక్కడ బుకింగ్స్ ఉంటాయి. ఈ సీజన్ టికెట్లు ఇచ్చే బుకింగ్స్. ఆ పైన ఈ పాస్లో ఇచ్చే బుకింగే కాదు, ఇంకా మనకి రూములు అలాంటివి కూడా పైన దొరుకుతాయి. అవన్నీ చూస్తారు. కానీ ఇలా పైకి మనం వెళ్తే, కాకపోతే ఈ మెట్లు చాలా పైకి కట్టడం జరిగింది. ఆ కనిపించే బుకింగ్లే మనకి పాసులు జారీ చేసే కౌంటర్స్ అన్నమాట. ఇక్కడ మనకి కావాల్సిన 1 నెలకు కానీ 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ సిటీ బస్సులు తిరగడానికి పాసులు తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళడానికి వీళ్ళకి పాసులు చాలా అవసరం. దీని పక్కనే ప్రయాణికులు రెస్ట్ తీసుకునే రూమ్స్ కూడా దొరుకుతాయి మీకు. ఇదే ఫ్రెండ్స్, ఈ బస్సుకి పాసులు ఇచ్చే కౌంటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.